అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. విజయం సాధించాలి, ఒక స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు ఇది అందరికంటే విభిన్నంగా ఆలోచించడమే. అందరిలాగా నేను నా ఫ్యామిలీ కాకుండా ఇతరత్ర ఆలోచనల నుండి ఒక గొప్ప ఆలోచన పుడుతుంది. ఒక దీవికి ఒక షూ కంపెనీ తన ప్రతినిధి పంపించి మన కంపెనీని షూ దీవిలో ఏమైనా అమ్మగలరా తెలుసుకొని రమ్మన్నారు. ఇతగాడు వారం రోజులు అక్కడ బస్ చేసి పరిశీలించాడు. ఏ ఒక్కరికి చెప్పులు లేవు, చెప్పులు అంటే తెలియదు. కావున మన వ్యాపారం ఇక్కడ సాగదని తెలిసి తిరిగి వచ్చి యజమాన్యానికి అదే విషయం చెప్పాడు. అదే కంపెనీ ఇంకొక ప్రతినిధిని పంపినప్పుడు ఇక్కడ బ్రహ్మాండంగా మన బిజినెస్ చేయొచ్చు అని కితాబు ఇచ్చాడు. యజమాన్యం ఎలా అని ప్రశ్న వేసినప్పుడు ఇతగాడు చెప్పిన జవాబు, ముందుగా మనం అందరికీ చెప్పులు ఉచితంగా పంచుదాం. 6 నెలల పాటు అంతవరకు చెప్పుల వల్ల కాళ్లకు ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో మన ప్రతినిధుల ద్వారా వివరిద్దాం. ఆ తరువాత వారికి అలవాటు అయిపోతాయి. అప్పుడు ఒక సంవత్సరమంతా ₹1కే జత ఇద్దాం. 2 సంవత్సరాల తర్వాత వారు చెప్పులు లేకుండా నడవలేరు. కావున ఇక్కడ ధరతో మనం వ్యాపారం చేయవచ్చు. ఇలా చెప్పసాగాడు. వెంటనే యజమాన్యం అతడు చెప్పిన దానికి ఆమోద తెలపడంలో ఈరోజు ఆ దివిలో ఆ కంపెనీ ఒక గొప్ప స్థాయిలో ఉంది. అదే మన బాటా కంపెనీ. ఇలా మీరు భిన్నంగా ఆలోచించినప్పుడు మీకు యూనివర్స్ ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. దానికి డబ్బు సంపద తోడవుతుంది. అప్పుడు మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు. ఆలోచనలో చిన్న తేడా మాత్రమే. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? ఇక్కడ అందరిలాగా కాకుండా మనం ఎదగాలన్నప్పుడు మనం భిన్నంగా ఆలోచించినప్పుడే మనం ఎదగగలం. అందరు చేసిన పని మనం చేసే సక్సెస్ అవ్వలేము. ఎవ్వరికి రాని పని మనము చెయ్యాలి. అప్పుడే అందరూ మన మన వెంట వస్తారు, మన దగ్గరికి వస్తారు. అందరు చేసే పని నువ్వు చేసినప్పుడు అది కామన్ అయిపోతుంది, ఎవరు రారు. మీరు అందరిలా కాకుండా నువ్వు కొన్ని డబ్బులు సంపాదించాలి, కొన్ని నువ్వు ఉన్నతంగా ఉండాలి అంటే భిన్నంగా ఆలోచించాలి. అప్పుడే నీ లైఫ్ సెటిల్ అవుతుంది. నీ మైండ్ సెట్ మార్చుకోవాలి అన్నిటికన్నా ఫస్ట్. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.